ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబాలకును మన వ్యక్తిగత జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునగాక. మరి యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ మాటలను ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు అనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి మరి లోబడనున్నటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అందుకే దేవుడు వారిని బబులోను యొక్క చెరలో, బబులోను నెబుకద్నెజరు యొక్క రాజు కాలంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను బబులోను యొక్క చెరకు కొనుపోబడి ఉంటున్నారు. మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క భూమిని వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారము దేవుడు వారికి ఆ వాగ్దాన భూమిని ఇచ్చాడు. కానీ వారు మరి దేవుడు చేసినటువంటి మేలులను మరచి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మరచి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేస్తూ, విగ్రహాలను పూజిస్తూ దేవునికి కోపము రప్పించినప్పుడు దేవుడు వారిని మరి బబులోను చెరకులో వారు ఉంటున్నారు. అయినా కూడా దేవుడు వారి పట్ల జాలి కలిగి ఉంటున్నాడు, వారి పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల ఆయన కరుణ చూపిస్తూ ఇక్కడ ఇర్మియా ప్రవక్తను తన ప్రజల నిమిత్తము, తన జనాంగము నిమిత్తము ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. దేవుడు మరి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై తన ప్రజలకు మరి యొక్క వర్తమానాన్ని మరి ఇస్తూ ఉంటున్నాడు. వారు నాకు ప్రజలై ఉందరు, నేను వారికి దేవుడై ఉందును. అంత మాత్రమే కాదు, 40వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఉంటున్నారో మనము ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అంత మాత్రమే కాదు, కానీ మరి వారికి మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధనతో వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండున్నట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. అనగా దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్థితిలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వారి ఇష్టానుసారమైనటువంటి జీవితము వారు జీవిస్తున్నట్లుగా ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆయన చిత్తానుసారముగా జీవించాలని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే దేవునికి మనము దూరంగా జీవిస్తూ ఉంటున్నాము. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి కోపం రప్పించేటువంటి వారిగా ఉంటున్నాము. అయినా కూడా ఆయన మన పట్ల ప్రేమ చూపుతూ ఉంటున్నాడు, మన పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు, మన పట్ల దయ చూపుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటున్నారు. అయినా కూడా దేవుడు వారి పట్ల జాలి చూపిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మాట తప్పనటువంటి దేవుడు.
పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని తన ప్రజల పట్ల ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ, ఎంత వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ వారి పట్ల జాలి కలుగుతూ వారిని అనేక రీతిలుగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల చూపినటువంటి జాలి దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన చూపుటకు ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారిగా, ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.